హలో ఫ్రెండ్స్, మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ను తరచుగా తీసుకుంటున్నారా? అయితే ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, ఇవి భవిష్యత్తులో డిమెన్షియా ప్రమాదాన్ని కూడా పెంచే అంశాలతో సంబంధాన్ని కలిగి ఉండొచ్చట. ఈ అధ్యయనంలో అసలు ఏం వెల్లడైందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యయనాన్ని ఆస్ట్రేలియాలో మోనాష్ యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో డియాకిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. పరిశోధన ఫలితాలు ఆల్జీమర్స్ అండ్ డిమెన్షియా డయాగ్నోసిస్, అసెస్మెంట్ అండ్ డిసీజ్ మానిటరింగ్ అనే జర్నల్లో ప్రచురితం చేశారు. చూడండి, పరిశోధకులు డిమెన్షియా లేని 2100 మందికి పైగా మధ్య వయసు వృద్ధ ఆస్ట్రేలియన్ల ఆహారపు అలవాట్లు మరియు మెదడు పనితీరు వివరాలు విశ్లేషించారు. ఇందులో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో ఏకాగ్రత, సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేసే సామర్థ్యం తగ్గినట్లు వారు గుర్తించారు. ఈ స్టడీని లీడ్ చేసిన డాక్టర్ బార్బరా కార్డోసో ప్రకారం రోజువారీ ఆహారంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ 10% పెరిగితే అది ఒక సాధారణ చిప్స్ ప్యాకెట్ను అదనంగా తినటంతో సమానంగా వారు భావించారు. అలాంటి ప్రతి 10% పెరుగుదలతో వ్యక్తి ఏకాగ్రత సామర్థ్యంలో స్పష్టమైన తగ్గుదల కనిపించిందట. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, ప్యాకెట్ స్నాక్స్, రెడీమేడ్ మీల్స్ ఇలాంటి ఉత్పత్తులు ఎక్కువగా కనిపించాయి. ఇవి విస్తృతంగా పారిశ్రామిక ప్రాసెసింగ్కు గురవుతాయి. ఈ ప్రక్రియలో ఆహారం సహజ నిర్మాణం దెబ్బతినడమే కాదు, కృత్రిమ రంగులు, ఫ్లేవర్స్, స్వీటనర్స్, ఇతర రసాయనాలు కూడా చేరే అవకాశం ఎక్కువగా ఉందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏంటి అంటే, మెడిటేరియన్ డైట్ వంటి ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని పాటించే వారిలో కూడా ఇదే ప్రభావం కనిపించింది. అంటే కేవలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం మాత్రం సరిపోదు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ పరిణామం కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయట. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని చెబుతున్నారు. అంతేకాదు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో ఊబకాయం, అధిక రక్తపోటు వంటి డిమెన్షియాకు సంబంధించిన ప్రమాద కారకాలు ఎక్కువగా కనిపించాయి. అయితే ఈ అధ్యయనం నేరుగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ డిమెన్షియాకు కారణమని నిరూపించలేదని, కానీ మెదడు ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. చూశారు కదా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏకాగ్రత, సమాచార ప్రాసెసింగ్ వేగం తగ్గే అవకాశం ఉందని ఈ అధ్యయనం నిరూపిస్తోంది. అందువల్ల ప్యాకెట్ స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్, రెడీమేడ్ ఆహారాల వినియోగాన్ని తగ్గించి సహజమైన తక్కువ ప్రాసెసింగ్కు గురైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం మెదడు ఆరోగ్యానికి మేలు చేయొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. మరి ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.